ఈ సెషన్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలో కొంత చూస్తాం. ఫస్ట్ కాలం బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి సేమ్ స్టోరీలో అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ తీసుకొని సమ్ టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత పాయింటర్ టూల్ ద్వారా దీన్ని సైజు రిడ్యూస్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ మార్క్ దగ్గర క్లిక్ చేసి రెస్ట్ ఆఫ్ ద పార్ట్ని పక్కన ఇంకొక కాలంలోకి తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు దీనికి బ్యాలెన్సింగ్ చేయాలి అంటే కాలం బ్యాలెన్సింగ్ రెండిటిని సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ క్లిక్ చేసి రెండిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి పాయింటర్ టూల్ ద్వారా. తర్వాత యూటిలిటీస్లోకి వెళ్ళి ప్లగ్ఇన్స్ బ్యాలెన్స్ కాలమ్స్ అని వస్తుంది. సో ఇప్పుడు అలైన్మెంట్ దగ్గర మీరు బాటమ్ టాప్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ దీనికి ఎగ్జీడ్ అయి ఉన్నట్టువి ఇక్కడ వచ్చి రావడం జరిగింది. అదే అంటే ఈ రెండు సేమ్ స్టోరీలో ఉన్నాయి కాబట్టి, సేమ్ స్టోరీ అంటే దీనికి కంటిన్యూషన్ ఇది అని అర్థం. ప్లగ్ఇన్స్ బ్యాలెన్స్ కాలమ్స్ టాప్ అలైన్మెంట్. సో బాటము టాప్ అలైన్మెంట్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడింగ్ జంపింగ్ లైన్స్. ది సేమ్ స్టోరీ, ఈ రెండు టెక్స్ట్ బ్లాక్స్ కూడా సేమ్ స్టోరీకి సంబంధించినటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ వేరే పేజ్లో ఉంది అనుకుందాం, దీనికి కంటిన్యూషన్ వేరే దగ్గర ఉంది అని చెప్పేదానికి సో దీన్ని సెలెక్ట్ చేయండి, యూటిలిటీస్లోకి వెళ్ళండి, యాడ్ కంటెంట్ లైన్ అని ఉంది. సో టాప్ ఆఫ్ ద టెక్స్ట్ బ్లాక్ ఆర్ బాటమ్ ఆఫ్ ది టెక్స్ట్ బ్లాక్, బాటంలో ఇద్దాం. ఓకే, చూడండి కంటిన్యూడ్ ఆన్ పేజ్ 1 లేదంటే అంటే దీనికి కంటిన్యూషన్ పేజ్ 1లోనే ఉంది అని అర్థం. ఇది సేమ్ పేజ్లో ఉంది కాబట్టి పేజ్ 2 అయితే పేజ్ 2లో ఉంది అని ఈ యొక్క కంటిన్యూడ్ లైన్ అనేది జంపింగ్ లైన్ వచ్చేదన్నమాట. మరి కౌంటింగ్ కూడా చేయొచ్చండి. కౌంటింగ్ చేయాలి అంటే యూటిలిటీస్లోకి వెళ్ళండి, ప్లగ్ఇన్స్ వర్డ్ కౌంటర్ తీసుకున్నట్లయితే ఇక్కడ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, అట్లనే సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ ఇట్లా మొత్తం కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. చూడండి స్టోరీస్ 2 స్టోరీస్ షో చేస్తుంది. అంటే ఇది ఒక స్టోరీ, ఇది సపరేట్గా తీసుకోవడం జరిగింది దీన్ని. అట్లా టోటల్ వర్డ్స్, క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ టైప్ చేయడం కాకుండా స్టోరీ ఎడిటర్లో టైప్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఎడిట్లోకి వెళ్ళండి, స్టోరీ ఎడిటర్ అని ఉంది, లేదంటే ఎడిట్ స్టోరీ ఉంది. ఇప్పుడు సపరేట్ ఎన్విరాన్మెంట్ రావడం జరుగుతుంది.
ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అంటే ఈ టూల్స్ వర్క్ కాగానే మిగతా ఫార్మాటింగ్ అంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ఈ యొక్క సెట్టింగ్స్ అయితే మొత్తం కూడా పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ ఇప్పుడు ఈ స్టోరీ ఎడిటర్ నుంచి బయటికి రావాలి అంటే క్లోజ్ స్టోరీ. సో ఇప్పుడు దీంట్లో మనం టైప్ చేసింది స్టోరీ హ్యాస్ నాట్ బీన్ ప్లేస్డ్. ఓకే, డిస్కార్డా, క్యాన్సిలా, ప్లేస్ అన్నాం. ప్లేస్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి లోడ్ అయి ఉంది ఐకాన్. ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ మీరు టైప్ చేసిన దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మరి మీకు ఆల్రెడీ ఈ సింపుల్ ఎడిటర్స్ తెలుసుంటే కట్టు, కాపీ ఇవి ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. చూడండి, ఏ ఏరియా కావాలో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళి కట్ లేదంటే కాపీ, కంట్రోల్-C కూడా ఇవ్వచ్చు. కంట్రోల్+C కీబోర్డ్లో కాపీ చేశాను. వేరే దగ్గర వెళ్ళి కంట్రోల్-V లేదంటే ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్, కంట్రోల్-V అంటున్నాను, పేస్ట్ అయ్యింది. అదే ఇక్కడ వద్దు అనుకుంటే ఈ సెలెక్ట్ చేసింది ఏం చేయాలి, కట్ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి కట్. ఓకే, ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటే అక్కడ క్లియర్ అయిపోతుంది, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, లేదు సెలెక్ట్ చేసింది మీకు వద్దు అనుకుంటే జస్ట్ డిలీట్ చేయండి, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి క్లియర్. ఈ విధంగా మీరు సింపుల్ టెక్స్ట్ ఫార్మాటింగ్ చేయొచ్చు.